చేత అన్ని రకముల సంబంధములు కుదర్చబడును. దొరికాడు. రేపు రండి కుదిర్చేద్దాం. ఇంకేంట్రా కబుర్లో అందరూ బానే ఉన్నారుగా? సరే ఇగో కస్టమర్ వచ్చాడు, మళ్ళీ మాట్లాడతాను. నమస్కారం సార్. నమస్కారం సార్. టేక్ యువర్ సీట్ సార్. సార్ సార్ అక్కడ బయట బోర్డులో అన్ని రకముల సంబంధములు కుదర్చబడును అంటే అంటే అన్ని రకాల సంబంధాలు కుదురుస్తాం సార్. ఆహా. మొదటి సంబంధం తప్పనిసరిగా సార్. రెండో సంబంధం కుదిరిచేద్దాం సార్. విదేశీ సంబంధం అయ్యో గ్యారంటీ సార్. అక్రమ సంబంధం అవి ఈజీ కుదిరిచేది సార్. అలాంటిది లేదు అదే అలాంటిదే లేదంటారేంటండి. అన్ని రకాల సంబంధాలంటే అవి కూడా కుదిర్చాలి కదా. పొరపాటు అనేసాను మరి ఆ విషయం బోర్డు కింద క్లియర్ గా రాయాలి కదా. సరే సార్, నెక్స్ట్ టైం మీరు వచ్చి తప్పనిసరిగా రాసిస్తాను. అన్నట్టు సార్ కదా మంచి సంబంధం కావాలనుకుంటాను. నాకు కాదు సంబంధం, మా మేనకోడ. అయ్యో సార్, సార్ మీ మేనకోళ్ళ కంటే మంచి కుర్రాడు ఉన్నాడు సార్. మనిషి తెల్లగా ఉంటాడు, భలే ఉన్నాడు సార్. తెల్లగా ఉంటామంటే ఇప్పుడు గోడకేసిన సున్నంలా ఉంటాడా? అలాగా సార్. మంచి ఎర్రగా రెడ్ గా ఉంటాడు సార్. ఎర్రగా అంటే యాపిల్ లా ఉంటాడు? యాపిల్ లేదు సార్, పచ్చగా పసుపచ్చగా ఉంటాడు సార్. పచ్చగా అంటే ఇప్పుడు ఇదిగో చామంతి పూల ఉంటాడు. అలా ఏం కాదు సార్, మనిషికి మంచి రంగు రూపు ఉండి అబ్బా భలే ఉన్నాడు సార్. ఏం హైట్ సార్? హైట్, వెయిట్, రంగు, రూపు క్వాలిఫికేషన్స్ కాదయ్యా, మనిషికి కావాల్సింది లొసుగులు లేని సంబంధం. అలాగే సార్. లొసుగులు ఏమైనా ఉన్నాయో పులుసు కారుద్ది. ఎవరికి? నాకే. అర్థమైందా? అర్థమైంది ఇదిగో ఈ అమ్మాయికి అద్భుతమైన సంబంధం చూడు. అలాగే సార్. రేపే సంబంధం చూసే ముందు బోర్డు మార్చేస్తాను సార్. బోర్డు మార్చలేదనుకో పులుసు కారుద్ది. అర్థమైందా? అబ్బో. హ్యాపీ బర్త్డే టు మీ. ఏంటే బర్త్డే గిఫ్టా కొత్తగా? థ్యాంక్స్. చచ్చిపోదాం అనుకుంటున్నాను రా. ఊరేసుకు చావమంటావా, కత్తితో పొడుచుకోమంటావా, విషం తాగమంటావా? విషం దాగవే పోతావు. మిస్ అయిందనుకో ఊరేసుకో, గ్యారంటీగా పోతావు. అప్పటికీ నువ్వు పోలేదనుకో సొంత మనవణ్ణి, నాకు సెంటిమెంట్ లేదు, చూస్తూ ఊరుకుంటానా? ఆ మిగిలిన కత్తి తీసుకుని కసా 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 పొడి చేస్తాను, దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. ఏంటి కామెడీ అనుకున్నాను, సీరియసా? అవునరా, పెళ్లి చేసుకోరా అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వింటలేదు. పెళ్లి పెట్టాకులు లేకుండా నిన్ను చూస్తూ బతకలేనురా, అందుకే చచ్చిపోవాలనుకున్నాను. ఓ పిచ్చి బామ్మ, నువ్వు చస్తావని నేను పెళ్లి చేసుకుంటున్నావుంటే నేను పెళ్లి చేసుకోలేదని నువ్వు చస్తానంటావేంటే? ఏంట్రా నువ్వనేది? నాకు 30 ఏళ్ల లోపల పెళ్లయితే మీ బామ్మకి ప్రాణగండం ఉందని ఒక కోయి దొర చెప్పాడు. పెళ్లి లేకుండానన్నా బతకొచ్చు గాని బామ్మ లేకుండా బతకడం ఎలాగే? అమ్మా నాన్న లేని నాకు మిగిలింది నువ్వు ఒక్కదాని. అది అందుకు ఇప్పుడు నాకు 30 ఏళ్లు వచ్చేసినాయి కాబట్టి నువ్వు ఎవరిని చెబితే వాళ్ళని పెళ్లి చేసుకుంటానే. బుజ్జి, రామచంద్రాపురం నుంచి మంచి సంబంధం వచ్చిందిరా. పిల్ల బంగారు బొమ్మలా ఉంటుందంట. అయితే ఇంకా ఆలస్యం ఏంటే? వెంటనే పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లి, శోభనం. సారీ. ఆహా, ఇంత తక్కువ టైంలో, అది ఇంత రాత్రిపూట ఇంత బాగా డ్రైవింగ్ చేస్తున్నారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. ఏంటి తెగ పొగడేస్తున్నారు? నన్ను చూస్తుంటే పొగడాలనిపిస్తోందా? అబేబే అదేం లేదండి. నేనేం ఫీల్ అవను, పొగడాలనుంటే పొగడుకోండి. ఆడవాళ్ళని పొగడటం మీ మగవాళ్ళ వీక్నెస్. అబ్బే నేనేం పొగట్లేదండి, ఉన్న నిజమే చెప్పాను. అరే ఏంటిది? ఏమైంది? ఓ మై గాడ్, పెట్రోల్ అయిపోయింది. ఈ దగ్గరలో ఆటోలు కూడా లేవనుకుంటా, నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తా. హలో, ఇంత అందగత్తని ఇలా రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్తే నా పరిస్థితి ఏంటి? కార్ లాక్ చేసి మీరు కూడా రండి. నేను నడవలేను. మరి ఇప్పుడు ఏం చేయాలి? దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది, మనం రెస్ట్ తీసుకుందాం. పెట్రోల్ ఆటోమేటిక్ గా వస్తుంది. కమ్ ఆన్, కమ్ కమ్. చాలా దూరం నడిపించాను కదా, వచ్చేసాంలే. ఇదే మా గెస్ట్ హౌస్. నమస్కారం అమ్మాయి గారు. రాము, పెట్రోల్ అయిపోయింది. ఎంత లేట్ అయినా సరే, ఎంత దూరమైనా సరే పెట్రోల్ తీసుకురా. అలాగే అమ్మాయి గారు. ఏంటలా చూస్తున్నారు? ఎవరు లేరనా? ఎలా ఉంటారు? ఉన్న ఒక్క వాచ్మెన్ ని బయటికి పంపించేశాంగా. హలో. డాడీ. డాడీని కాదే, అద్దె డాడీని. పక్కన అప్పారావు మాస్టర్ ఉన్నారా? అవును డాడీ. మన గెస్ట్ హౌస్ దగ్గరలోకి వచ్చేసరికి కార్లో పెట్రోల్ అయిపోయింది, అందుకని గెస్ట్ హౌస్ కి వచ్చాం. ఎందుకు అయిపోదు, అది నీ ప్లానేగా. పాపం అమాయకుడే ఒంటరిగా దొరికాడు కదా అని రేప్ చేయకు. అలాగే డాడీ. ఓకే డాడీ, బాయ్.
రాత్రిపూట ఆ రూట్ లో జర్నీ మంచిది కాదు, మీరిద్దరూ ఈ రాత్రి గెస్ట్ హౌస్ లోనే ఉండండి అని చెప్పారు డాడీ. ఎందుకండి, నేను ఉన్నాను కదా, వెళదాం పదండి. వెళ్ళిపోవచ్చు, కానీ మా డాడీ సంగతి తెలుసుగా. ఏంటన్నా చేసావా? వేసేసినా వద్దు, ఇక్కడే ఉందాం. కమాన్ రండి. అదేంటో మా డాడీ ఇంత పెద్ద గెస్ట్ హౌస్ లో ఒక్క బెడ్రూమే కట్టించాడు. ఏం పర్లేదండి, నేను కింద హాల్లో కూర్చుంటాను. అయ్యో, మీరు మా గెస్ట్, ఇది గెస్ట్ హౌస్ అంటే మీ హౌస్. మీ ఇంట్లో మిమ్మల్ని బయట పడుకోబెడతావా? మీరు ఇక్కడే పడుకోండి. మరి మీరు? నేను ఇక్కడే పడుకుంటాను. ఆ అయితే నేను కిందకెళ్తాను. అయ్యో, మీరు మా గెస్ట్, ఇది గెస్ట్ హౌస్. ఇందాక ఆ మాట చెప్పారు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంట్లో మిమ్మల్ని కింద పడుకోబెడతావా? పైనే పడుకోండి. మీరు ఎక్కడ పడుకుంటారు? నేను పైనే పడుకుంటాను. ఇద్దరం పైన. ఆ, రండి పడుకోండి. మన ఇద్దరు ఇలా నిద్ర చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. నాకు మాత్రం చాలా టెన్షన్ గా ఉందండి. ఆ టెన్షన్ లోనే థ్రిల్. టెన్షన్ లో థ్రిల్లా? అవును, నాదసలే మొద్దు నిద్ర, ఏనుగులు తొక్కినా మెలకు రాదు. అలాంటిది నేను మీ పక్కనే పడుకుంటున్నాను కదా. మీరేమో మంచి వయసులో ఉన్నారు, నేను గొప్ప అందగత్తెని. మీరేమైనా చేస్తారేమోనని. అబ్బే, నేను అలాంటి వాడిని కాదండి. నాకు తెలుసు, ఒకవేళ మీరు అలాంటిది ఏమైనా చేసినా మొద్దు నిద్రలో ఉన్న నాకు ఏమీ తెలియదు కాబట్టి నో ప్రాబ్లం. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. గుడ్ టెన్షన్ నైట్. హలో. హలో రాధా, నేను అంజలిని. ఏంటి ఏ టైంలో? అప్పారావు నిజంగా జెంటిల్మెన్. మరి మన పందెం ప్రకారం అతన్నే పెళ్లి చేసుకుంటావా? డెఫినెట్ గా అతన్నే చేసుకుంటాను.